హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది ఇక్కడ ఎంట్రన్స్ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, చాలా గలీజ్గా అయిపోయిందనమాట. ఒక 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనము. సో ఇక్కడ ఎంట్రన్స్ ప్లేస్లోనైతే క్లీన్ చేసేద్దామని అయితే ఈరోజు డిసైడ్ అయి ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అసలు ఇక్కడ టేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడంతా బుక్స్ పెట్టుకుంటాము. తర్వాత చైర్ పైన మా ఆయన ఛార్జింగ్స్ అవి పెట్టుకుంటూ ఉంటాడు, డ్యూటీకి వెళ్ళేవి. సో అటుపక్క షూ స్టాండ్ ఉంది ఫ్రెండ్స్, షూ అన్నీ లోపలే పెట్టేసుకుంటాం అనమాట. సో అంతా బుక్స్, బ్యాగులు, అనవసరమైన పేపర్లు అన్నీ టేబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా సో ఇదంతా క్లీన్ చేసేసుకుందామని అయితే ఈరోజైతే డిసైడ్ అయినా ఫ్రెండ్స్. మంచిగా ఒక్కొక్క రూమ్ అయితే నాకు ఓపిక ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఒక 1 మంత్ దాటింది అనుకోండి ఫ్రెండ్స్, 1 మంత్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ వీడియో ఖచ్చితంగా మీకు మోటివేషన్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే మనకి ఖచ్చితంగా ఇంటిని నీట్గా మెయింటైన్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినా, లేకపోతే మన ఇల్లు మనకు ప్రశాంతంగా ఉండాలన్నా, మన ఇంట్లో మనం ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, కూర్చోవాలన్నా, లేయాలన్నా, ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నా కూడా మనకి ఏముండాలి ఫ్రెండ్స్, ఇల్లు మంచిగా నీట్గా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో నేను ఎక్కువగా నీట్గా పెట్టుకోవడానికి ఇష్టపడతానమాట. సో ఓపిక ఉన్నప్పుడు అది ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఎక్కడ డస్ట్ కనిపించింది, చిందరబందర గందరగోళంగా ఎక్కడ వస్తువులు అక్కడ కనిపించాయి అంటే నేను ఏం చేస్తూ ఉంటానంటే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ చూడండి, అది బూజు కర్ర అయితే నేను ఆదోనిలో డిమార్ట్లో అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. సో మనకు ఆడవాళ్ళకి ఇల్లుని ఎంత నీట్గా పెట్టుకోవాలంటే అంత నీట్గా పెట్టుకునే వస్తువులు కూడా ఉండాలి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఏవి వస్తువులు లేవనుకోండి, ఇప్పుడు దుమ్ము కొట్టుకునే కర్ర కానీ, తర్వాత క్లాత్ కానీ ఇలా తుడుచుకోవడానికి, ఏవైనా సోప్, మంచిగా డస్ట్బిన్లు కానీ నీట్గా మెయింటైన్ చేయడం కానీ, ఇలా అన్నీ ఉంటేనే ఇల్లును కూడా నీట్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో కాబట్టి నేనైతే డీమార్ట్ నుంచి అయితే అది తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి అన్ని ఆ టేబుల్లో ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్ కనిపించే బ్యాగులు అయితే స్కూల్ బ్యాగులు ఫ్రెండ్స్. సో ఆ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా అక్కడ టేబుల్లో ప్లేస్ ఉండదు, కిందనే పెడుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ సైడ్ కూడా ఒక టేబుల్ కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పిల్లల స్కూల్ బ్యాగులు అన్నీ ఇక్కడ పెట్టేయచ్చు. అప్పుడు కింద ఒక్క వస్తువు ఉండదు ఫ్రెండ్స్, అన్నీ పైనే ఉంటాయన్నమాట. సో మనం కస ఊడ్చుకునేటప్పుడు నీట్గా ఉంటుంది, అన్ని వస్తువులు పైనే ఉన్నాయనుకో. తర్వాత బండలు మాపు పెట్టుకునేటప్పుడు కూడా, ఇల్లు నీట్గా బండ్లు కడుక్కునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాగులు కింద ఉన్నాయనుకోండి, నాకు ఎప్పుడు ఇంకా బ్యాగులను తీయడము, ఒక చైర్లో పెట్టడము, అడంతా ఊడ్చడము, మళ్ళీ అక్కడ పెట్టడం ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడ ఒక్కటి ఇంకా ఒక టేబుల్ కొనాలి, బీరువా కూడా లేదు ఫ్రెండ్స్ ఇంకా. సో ఇంట్లో బీరువా కూడా ఒకటి తీసుకోవాలి. ఎప్పుడు మా ఆయన కొంటాడేమో తెలియదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఇంకా అన్నీ బుక్స్ అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. పేపర్లు, బుక్స్, బ్యాగులు అన్ని పిల్లలు ఆడుకునేటి ఫ్రెండ్స్ ఊకే కొనుక్కుంటారు ఫ్రెండ్స్. మొన్న దీపావళికి కూడా చిన్న చిన్న తుపాకీలో పెట్టి బాణాలు పేలుస్తారు చూడండి ఫ్రెండ్స్, ఆ తుపాకీలు కొన్నారు ఇద్దరు ఒక్కొక్కటి. చిన్న చిన్న టప్ టప్ అని కొట్టే బాణాలు ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు రాళ్ళతో కొట్టేవాళ్ళం చూడండి ఫ్రెండ్స్, చిన్న పేపర్ పైన ఉండేవి, వాటిని పెట్టి రాయితో కొట్టేవాళ్ళం అనమాట. సో అలాంటి బాణాలు కూడా బాక్సులు, చిన్న చిన్న బాక్సులు ఫ్రెండ్స్, ఎన్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. తుపాకీలు కొనుక్కున్నారు ఒక్కొక్కటి 50 రూపాయలు అనేసి. అస్సలు ఒక్కరోజు కూడా మా పిల్లల బాణాలు పీల్చింది లేదు, కొట్టింది లేదు ఫ్రెండ్స్. అదే ఇందాక మీకు చూపించాను ఈ వీడియోలో, కావాలంటే చూడండి. ముందు వెళ్ళిపోయింది ఇట్లా తుపాకీతోనే ఇలా ఇలా ఆటలాడాను అనమాట కొద్దిసేపు. సో అవన్నీ ఫ్రెండ్స్ ఇంక వేస్ట్, ఏం ఆడుకోరు కానీ, ఏం చేయరు కానీ. పిల్లలు మాత్రం ప్రతిదీ అయితే కొంటూ ఉంటారు. ఇంకా మా పిల్లలైతే బాక్సులు అంటారా ఫ్రెండ్స్, స్కూల్లో పెన్నులు, పెన్సిల్ పెట్టుకునే కంపాక్స్లు ఉంటాయి చూడండి, వాటిని అయితే ఎన్ని కొంటుంటారు ఫ్రెండ్స్. పోయినప్పుడంతా ఒక బాక్స్, మమ్మీ ఇది బాగుంది అది బాగుంది అనేసి. సో బ్యాగుల్లో ఉన్న బాక్సులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్ ఒక బాక్స్ కనిపిస్తుంది, అంత బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్టైలో అని ఒకటి ఐరన్ బాక్స్ కనిపిస్తుంది. ఎన్నైనా ఉన్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ కొంటుంటారనమాట. అవన్నీ ఇంట్లో పాడేసేది, మళ్ళీ కొత్తవి క్యారీ చేసేది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా పిల్లలు ఎక్కువ బ్యాగులు, కొన్ని బ్యాగులే కొనడము, కొన్ని బాక్సులే కొనడము, పెన్సిళ్ళు కొనడము, ఇరేజర్లు ఫ్రెండ్స్. ఇంక ఇరేజర్లు అంటే చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్, అన్నీ కొంటుంటారు. ఆ టేబుల్ డ్రాయర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆ డ్రాయర్లో అన్ని పాతివి ఇరేజర్లు, పెన్సిళ్ళు అన్నీ పెడుతుంటాను. మా ఆయనేమో అరుస్తుంటాడంటే, ఎందుకు పిల్లలు వాడమని అంటే చిన్న చిన్నగా మన వేలంత పొడుగున్నా కూడా ఇంకా వాడరు ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ కొత్తది మమ్మీ అని తీసుకుంటుంటారు. కానీ మనం చిన్నగున్నప్పుడు చిన్నగా పెన్సిల్ అయినా కూడా దాన్ని మరి రెనాల్డ్స్ పెన్ను క్యాప్కి పెట్టుకొని రాసేవాళ్ళం ఫ్రెండ్స్. సో అవన్నీ చెప్తూ ఉంటాం, కానీ పిల్లలు ఇంత పెద్దగా అయిపోతేనే పాడిస్తూ ఉంటారనమాట. సో అలాంటివన్నీ ఎత్తి పెడుతూ ఉంటాను నేను, ఎప్పటికైనా ఉపయోగపడతాయిలే ఉన్నిలే అని. ఇంకా ఆ టేబుల్ డ్రాయర్లు అన్నీ అట్లా చెత్త చెత్త ఫ్రెండ్స్. చూడండి ఎంత చెత్త అయింది, డస్ట్ దుమ్ము చాలా పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్ ప్లేస్ కాబట్టి ఇది డోర్ తెరుస్తూ మూస్తూ ఉంటాం కాబట్టి ప్రతిసారి ఎక్కువ దుమ్ము పడింది ఫ్రెండ్స్ అస్సలు. సో అంతా టేబుల్ క్లీన్ చేసేసాను చూడండి, ఎంత నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. కొన్ని బుక్స్ పెట్టేశాను, అనవసరం అన్నీ తీసేసాను ఫ్రెండ్స్. అక్కడ చెప్పుల స్టాండ్ని కూడా క్లీన్ చేసేసాను.
సో అంతా ఫ్రెండ్స్ అంతా దుమ్ము కొట్టేసి గ్యాస్ స్టాండ్ అక్కడ తీసేసి స్టవ్ కూడా గ్యాస్ దున్నడానికి చూడండి ఫ్రెండ్స్ అక్కడ సిలిండరు. సో అది కూడా తీసాను అనమాట. ఇవన్నీ తీసేసి అంతా నీట్గా ఉడిచేసి తర్వాత ఇది ఇంత మాప్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఎవరు లేరు అనమాట, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసరికి 12:30కంతా ఈ పని చేసేద్దాం అనేసి అయితే 10కే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 11కంతా 11:30కంతా అయిపోయింది. 1 అవర్ పట్టింది అంతే ఇది ఇంత ప్లేసు. ఇలా మనకు వీలు ఉన్నప్పుడంతా చేసేసుకుంటే చాలా హ్యాపీగా చాలా నీట్గా అయితే ఇల్లుని మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీ చందని ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు మోటివేషన్గా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను అంతా ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్. నీట్గా సర్దిన తర్వాత మా ఆయన వచ్చేసాడు చూడండి. తన బ్యాగులు ఏమో అక్కడ పెట్టేశాడు అనమాట టేబుల్ పైన. ఇక్కడ చూడండి తను ఛార్జర్ పెట్టుకునేది చూడండి. షూ బూట్లు స్టాండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. షూ స్టాండ్ అనమాట. పలకడానికి కూడా రావట్లేదు నాకు ఇంగ్లీష్ పదాలు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మనం పడ్డ కష్టానికి ఇల్లు అయితే చాలా నీట్గా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎక్కడెక్కడ సర్దేసి ఇలా నీట్గా అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.